కడుపులో ఉన్న శిశువు శివుడిని ఇలా అడుగుతాడు. కడుపులో ఉన్న శిశువు భూమి మీదకు రావడానికి ఒక్కరోజు ముందు శివుడిని ఇలా అడుగుతాడు. శివయ్య, నన్ను రేపు భూమి మీదకు పంపిస్తున్నావు. నేను చాలా చిన్నవాడిని, నాకు ఎవరూ తెలియదు. మరి నేను అక్కడ ఎలా బ్రతకాలి అని అడిగితే దానికి శివుడు, నేను నీ కోసం ముందుగానే ఒక దేవతను పంపించాను. నిన్ను ఆ దేవత అందరికంటే ఎక్కువగా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్తాడు. దానికి శిశువు, శివయ్య, నాకు వాళ్ళ భాష తెలియదు కదా, నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అడుగుతాడు. దానికి శివుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నీ కోసం అక్కడ ఒక దేవత ఉంది అని చెప్పాను కదా, ఆమె నీతో ఇంతవరకు నువ్వు వినని అటువంటి అందమైన మాటలను నీతో మాట్లాడుతుంది. అలాగే నీకు వాళ్ళ భాష నేర్పి అందరితో ఎలా మాట్లాడాలి నేర్పిస్తుంది అని శివుడు చెబుతాడు. శిశువు, మరి నాకు ఆకలి వేస్తే ఎలా అని అడుగుతాడు. దానికి శివయ్య, నీకోసం అక్కడ ఒక దేవత ఉంది కదా, తను తినకపోయినా సరే నీకు తినిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు శిశువు, శివయ్య, అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత పేరేంటి అని అడుగుతాడు. దానికి శివుడు, ఆ దేవత పేరు అమ్మ అని చెబుతాడు.